హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. అందరికీ జరిగిన విషయం చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన జ్యోతి. మరేం జరిగిందో తెలుసుకోండి. ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా జ్యోతి సూర్య మ్యారేజ్ ఫంక్షన్ లో నుంచి ఆనందిని బయటికి పంపించడానికి జీవన, ఇందుమతి, అలేఖ్య ముగ్గురు ప్లాన్ చేస్తారు. వీళ్ల ప్లాన్ ప్రకారం సూర్యతో ఆనంద్ ఇక్కడ ఉండడం మా అత్తయ్య గారికి ఇష్టం లేదు, పంపించే నానా అని చెప్పండి జీవన. ఇందుకు సూర్య ఒప్పుకోడు. ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్తాడు. దాంతో జీవన ఇందుమతి దగ్గరికి వస్తుంది. బి ప్లాన్ అమలు చేద్దామని చెప్తుంది. ఇందుకు జీవన ఫోన్ మాట్లాడుతున్న ఆనంద్ దగ్గరికి వచ్చి ప్లాన్ ప్రకారం ఆనందిని జ్యూస్ ఇస్తున్న సర్వర్ మీదికి తోసేస్తుంది. దాంతో సర్వర్ గెస్ట్ మీదికి పడడంతో జ్యూస్ గెస్ట్ మీద పడుతుంది. ఆ గెస్ట్ సర్వర్ ని తిడతాడు. ఈ మేడం నా మీద పడ్డంతో నేను మీ మీద పడ్డాను అని చెప్తాడు. దాంతో ఆ గెస్ట్ ఆనందిని నానా మాటలు అంటాడు. ఇంక సింహాద్రి వచ్చి నా బిడ్డని ఏమన్నా అంటే మీ ఇజ్జత్తుండదు చెప్తున్నాను అని కోపడతాడు. ఇక సునంద అనుకుంటుంది ఈ ఆనంది ఎక్కడుంటే అక్కడ గొడవలే అని. చైతన్య అడ్డుకోవడానికి రాబోతూ ఉంటే సునంద ఆపుతుంది. నీ వల్ల ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, నువ్వు ఇక్కడ్నించి వెళ్ళిపో అని జీవన అంటుంది. అప్పుడే జ్యోతి శ్రీతన్తో ఫోన్ మాట్లాడి బయటకు వస్తుంది. ఆనంది వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న గొడవని గమనించిన జ్యోతి ఆగుకుట్టి అంటుంది. ఎందుకు వెళ్ళిపోతున్నావ్? నేను పిలిస్తేనే వచ్చానని చెప్పొచ్చు కదా, ఎందుకు మౌనంగా నిలబడ్డావు అని అంటూ ఉంటే అమ్మా ఆనందిని వెళ్ళిపోనివ్వు అని జీవన అంటుంది. అసలు ఆనంది లేకపోతే ఈ ఫంక్షనే జరగదు అని జ్యోతి చెప్తుంది. ఆనందికి ఫంక్షన్కి ఏం సంబంధం అని అడుగుతుంది జీవన. దాంతో జ్యోతి ఆనంది చేసిన మేలు గురించి, సూర్యకి జరిగిన యాక్సిడెంట్ గురించి, సూర్యని కాపాడింది ఆనందినే అని అందరికీ చెప్తుంది. ఇది విన్న అందరూ సూర్యతో పాటు షాక్ అవుతారు. ఇప్పుడు చెప్పండి, ఆనంది వల్లే ఈ ఫంక్షన్ జరుగుతోంది. మంచి మనసున్న ఆనందిని ఇక్కడ్నుంచి పంపించేస్తున్నారా? అసలు మీకు ఆనంది గురించి ఏం తెలుసు అని జ్యోతి అంటూ ఉంటే ఆనందిక్కడ ఉండడానికి వీల్లేదు, ఆనందిని ఇక్కడ్నుంచి పంపించేసేయమ్మా అని జీవన అంటుంది. జీవన, నువ్వు నోరు మూస్తావా? నా ప్రాణాలు కాపాడిన ఆనందిని వెళ్ళిపోమంటున్నావా? నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఆనంద్ గురించి నిజం తెలిసినా కూడా ఇలా మాట్లాడుతున్నావా అని సూర్య జీవనాని కోపడతాడు. అది కాదు సూర్య, శ్రీతన్కి పెళ్లి చేసి మన ఇంటి పరువు తీసింది ఈ ఆనంది, శ్రీతన్ని మనకి దూరం చేసింది ఈ ఆనంది. ఇలాంటి ఆనంది వెళ్ళిపోమని చెప్పకుండా ఆపుతున్నావా అంటుంది ఇందుమతి. పిన్ని, నువ్వేమీ మాట్లాడవద్దు. జ్యోతి, నా ప్రాణాలు కాపాడింది ఆనందినా? ఎందుకు నువ్వు నాకీ విషయం ముందే చెప్పలేదు? నా ప్రాణాలు కాపాడిన ఆనందినే నేను ద్వేషిస్తున్నది అంటాడు. అవునండి, మిమ్మల్ని కాపాడింది ఆనంది. మీరు తనమీద కోపంగా ఉన్నారు కదా, నీకు యాక్సిడెంట్ జరిగిన ఆ సమయంలో నేనే కాపాడాను అని చెప్పవద్దని నా దగ్గర మాట తీసుకుంది ఆనంది, అందుకే చెప్పలేదు. అంతేకాదు, ఆనంది ఏ తప్పూ చెయ్యలేదు. శ్రీతన్కి పెళ్లి చేసింది ఆనంది కాదు. ఇందాకే శ్రీతన్ ఫోన్లో జరిగిన విషయాలన్నీ చెప్పాడు. పూర్ణిమగారిని ఎవరో బెదిరించారంట, చంపేస్తామని. దాంతో పూర్ణిమగారు, సునందగారు ఈ పెళ్లి జరగనివ్వదు అని భయపడి శ్రీతన్కి, చైత్రకి తనే గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేసింది. ఈ విషయాలు ఏవీ ఆనందికి చెప్పకుండా గుడికి రమ్మన్నాడు శ్రీతన్. అక్కడేం జరుగుతుందో తెలియని ఆనంది గుడికి వెళ్ళింది. ఆనంది వచ్చేసరికి శ్రీతన్ తాయి కూడా కట్టేశాడు. మీడియా వాళ్లకి ఎవరు చెప్పారుగాని పెళ్లి జరిగే చోటికి వచ్చేశారు. ఆనంది పేరు చెప్పి ఆనందిని ఇరికించేశారు అని చెప్తుంది జ్యోతి. ఇంక సూర్య ఆనంది దగ్గరికి వెళ్లి సారీ అమ్మా, నీ గురించి చిన్నప్పటినుంచి నాకు తెలిసిన నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించుకుట్టి అని హగ్ చేసుకుంటాడు ఆనందిని. శ్రీతన్ని మా నుంచి దూరం చేశావు అని నీమీద కోపం తప్ప ద్వేషం లేదు అంటాడు. సూర్యబాబూ, మీరలా అనకండి, మీరు నా తండ్రులాంటివారు, నేను ఏ తప్పూ చెయ్యలేదు. శ్రీతన్ని మీకు దూరం ఎలా చేస్తాను? శ్రీతన్ నా తమ్ముడిలాంటివాడు అని అంటుంది. ఇంకా అక్కడ ఉన్న గెస్ట్, నన్ను క్షమించమ్మా, నీ మంచితనం నాకు తెలుసు, చాలా మంచి పని చేశావు, సూర్యగారిని కాపాడాయి అని శశికాంత్ అంటాడు. నువ్వు గ్రేట్ వదినా, నీ మంచితనంతో ఎవ్వరినీ దూరం చేసుకోవు అని చైతన్య అంటాడు. ఇంక ఇందుమతి, జీవన, అలేఖ్య మండిపోతూ ఉంటారు. మన ప్లాన్ ఫెయిల్ అయ్యింది, మనం ఏ ప్లాన్ వేసినా తప్పించుకుంటూ ఉంది, మన ప్లాన్తో దూరమయ్యేది పోయి ఇంకా దగ్గరయ్యింది అని అనుకుంటారు. ఇంతేనా? నా ఆదిత్య నాకు మళ్లీ దూరమైనట్టేనా అని అలేఖ్య అనుకుంటూ ఉంటుంది. సునంద మటుకు ఆనంది మీదు కోపంగానే ఉంటుంది. జ్యోతి, సూర్య కుట్టిని అపురూపంగా చూసుకుంటారు. ఇది చూసిన సింహాద్రి, పద్మమ్మ, ఆదిత్య మురిసిపోతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.